హలో ఎవ్రీవన్, నా పేరు దర్శన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఇంట్రడక్షన్ వచ్చేసి, నేను ఐఐటి జోధ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. సో ఇప్పటి నుంచి డేట్స్ వచ్చేసాయి. అందరూ టెన్షన్గా ఉన్నారని అనుకుంటున్నాను. అదే దేని గురించి మాట్లాడుతున్నా అర్థమై ఉంటుంది, జేఈ మెయిన్స్ గురించి. జేఈ మెయిన్స్ డేట్స్ వచ్చేసి 22nd నుంచి స్టార్ట్ అయ్యి 31st వరకు జరుగుతాయి. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి, మన అంటే మెయిన్గా పేరెంట్స్ నెక్స్ట్ ఏమేమి చూడాలి, ఏమేమి చేయాలి, దేని గురించి తెలుసుకోవాలి అన్న విషయాలు మీకు అంతగా తెలిసి ఉండవు. సో మన ఛానల్లో ఏంటంటే ఇప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అప్పటి నుండి మళ్ళీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము మన ఛానల్లో. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలనుకుంటే మీరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. సో మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన జనరల్గా మనకి మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ ఉంటుంది, దాని తర్వాత జోసా కౌన్సిలింగ్, దాని తర్వాత మిగిలిపోయిన సీట్స్ కోసం సీసాప్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో మీరు స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ఉండాలి. ఏ కాలేజ్ మంచిది, దేని రివ్యూస్ ఎలా ఉన్నాయి, దేనికి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అని. అలాంటి కంటెంట్ మొత్తం మన ఛానల్లో లభిస్తుంది మీకు. సో మనం ఇలా ఒక సిరీస్ లాగా మనం వీడియోస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, మెయిన్గా నేను జేఈ అయిపోగొట్టిన తర్వాత కాలేజ్కి వెళ్ళడానికి ముందు జోసా కౌన్సిలింగ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ అంటే ఏ కాలేజ్ ఎలాంటిది, ఏ కాలేజ్కి ఎంత ప్యాకేజ్ ఉంది, ఏ కాలేజ్ అయితే బెటర్ అని డిసైడ్ అవ్వడంలో కానీ, ఇంకా మోస్ట్లీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఫీజుకి టైంకి పే చేయకుండా సీట్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటే డాక్యుమెంట్ టైంకి సబ్మిట్ చేయకుండా, లేకుంటే మిస్టేక్గా ఏమైనా తప్పు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వల్ల సీట్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ దాని తర్వాత నేను రెక్టిఫై చేసుకున్నాను. సో నేను ఇప్పుడైతే ఐఐటి జోధ్పూర్లో స్టూడెంట్గా చేస్తున్నాను. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తుండొచ్చు. సో ఈ వీడియోస్ ద్వారా ఏంటంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఒక క్లారిటీ అనేది ఉంటుందని నేను చిన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే మోస్ట్లీ వీడియోస్ అన్నీ హిందీలో ఉన్నాయి యూట్యూబ్లో. హిందీలో మోస్ట్లీ చాలామందికి హిందీ అర్థం కాకపోతుండొచ్చు. నాకు స్టార్టింగ్లో హిందీ అర్థం కాకపోతుండే. అందుకని తెలుగులో మనకి ఏంటంటే డీటెయిల్డ్గా వీడియోస్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో దట్ మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో తెలియపరచండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ.